తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోన్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ మరో గంటలో ముగియబోతోంది. పోలింగ్ సరళి చూస్తే కనుక ఉదయం 11 గంటల వరకు 56.71% పోలింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 60.07%, ఉమ్మడి వరంగల్లో 59.11% నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. వనపర్తి జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి. కౌంటింగ్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశామని చెబుతున్న వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. వనపర్తి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎస్పీ సునీతారెడ్డి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర ఆమె ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఓవరాల్గా రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఇప్పుడు వనపర్తి డిస్ట్రిక్ట్ లో సెకండ్ ఫేజ్ కి సంబంధించి 5 మండలాలు, 5 పోలీస్ స్టేషన్స్ మాకు సంబంధించి. సో 95 గ్రామ పంచాయతీలో ఎలక్షన్ జరుగుతుంది. 83 వార్డ్స్, 95 లో కూడా 5 ఆల్రెడీ వార్డ్ మెంబర్స్ అనేది యునానిమస్ అయింది. అక్కడ ఓన్లీ సర్పంచ్కి సంబంధించి ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో మాకు మొత్తం టోటల్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ ఫోర్స్, తర్వాత సిటీ నుంచి కూడా ఫోర్స్ వచ్చింది. అలాగే ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, టీజీఎస్పీ నుంచి కూడా బెటాలియన్స్ పంపించడం జరిగింది. సో ప్లటూన్స్ పంపించారు. మొత్తంగా 1100 వరకు మేము మొత్తం అంతా ఈరోజు సెకండ్ ఫేజ్కి సంబంధించి వేరియస్ వర్టికల్స్ బందోబస్తు చేసుకోవడం జరిగింది. ఈచ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్, తర్వాత రూట్ మొబైల్స్, తర్వాత ఎవ్రీ పోలీస్ స్టేషన్కి సంబంధించి స్ట్రైకింగ్ ఫోర్స్ ఎస్హెచ్ఓ అంటాడు, తనకి సపోర్ట్గా అడిషనల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒకటి, క్యూఆర్టీ ఒక 4 టీమ్స్, అండ్ తర్వాత సిఏ గారు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, మళ్ళీ డిఎస్పీ గారి మానిటరింగ్లో మైక్రో లెవెల్లో మొత్తం అంతా ప్లానింగ్ చేసుకొని ప్రతి ఎస్ఐ అండ్ టీమ్కి 2 to 3 విలేజెస్, మండలంలో 2 to 3 విలేజెస్ వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ అనేది మనం వాళ్ళకి నిర్ణయించాము. సో ఎక్కడ ఏ సంఘటన జరిగినప్పటికీ కూడా వితిన్ మినిట్స్లో అన్ని ఫోర్సెస్ ఇమీడియట్గా రీచ్ అయ్యే విధంగా మేము తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ రకంగా మేము ఈరోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ నిర్వహిస్తాం. మేడం, అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆల్రెడీ క్రిటికల్ విలేజెస్ గుర్తించాము. అందులో క్రిటికల్ లొకేషన్స్ కూడా మనం గుర్తించడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పూర్తి స్థాయిలో చూస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పి కూడా వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి.